నేను నిన్ను లోపల నుంచి బాగు చేసుకుంటూ వస్తా. ఆమేన్. బయట 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 కాదు, ఫ్రమ్ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం, సామ్స్ 147 వర్స్ 3, 3వ వచనం చదవండి అక్క. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆ మధ్య ఒకసారి నాకు కాళ్ళకి, అరికాళ్ళ దగ్గర బాగా పగుళ్ళు వస్తే మన మందిరంలోనే ఒక డాక్టర్ గారు ఉంటే ఆయన గారికి చెప్తే ఆయన అన్న మాట ఏంటంటే, దీనిని 2 విధాలా బాగు చేయొచ్చు బాబు. ఒకటేమో క్రీమ్ ఆయింట్మెంట్ టైప్ ఇచ్చి పైన పూస్తే తగ్గుతూ ఉంటుంది అని ఒక మాట చెప్పాడు. మరి ఇంకోటి ఏంటన్నా అని అడిగితే ఆయన అన్నమాట, దానికి తగిన విధమైన ఆహారం తీసుకుంటే అది లోపల నుంచి తగ్గుతూ వస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఈ 2 విషయాలు మీకు చెప్పినప్పుడు ఏది మీరు ఎన్నుకుంటారు? రెండవదా మొదటిదా? నాకు తెలుసు మీరు మొదటిదే ఎన్నుకుంటారు. ఈజీ కదా, పైన అలా పూసేస్తే తగ్గిపోతుందని. కానీ కాదండి, అది లోపల నుంచి హీలింగ్ స్టార్ట్ అవ్వాలి. ప్రభు నీతో చెబుతున్న మాట ఏంటంటే, పైకి నీవు బాగా కనిపిస్తూ ఉన్నావు, చక్కగా ఉన్నావు, ఏ లోటు లేనట్లుగా ఉన్నావు, ఏ ఇబ్బంది లేనట్లుగా జనుల మధ్య నువ్వు కనిపిస్తున్నావు. కానీ నీ గుండె చెదరిపోయిన పరిస్థితిలో ఉంది. నీ గుండెకు గాయాలై ఉన్నాయి. నీ గుండెకు భయంకరమైన బాధల మధ్య, అది సముద్రంలో గినక ఓడ మునిగిపోయినప్పుడు, తేలుతున్నప్పుడు కలిగే పరిస్థితులు ఎలా ఉంటాయో అలాంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నావు. దేవుడు నీకు పై పోత వేయాలని అనుకోవట్లేదు. దేవుడు నిన్ను పైన మాత్రము చక్కగా అందంగా కనిపించేలాగున చేసి, ఒక మంచి వ్యక్తిలాగా చేసి జనుల మధ్య నిన్ను కనపరచాలని ఆశపడట్లేదు ఆయన. నీకున్న బలహీనత ఇప్పుడు కానీ నేను ఒకవేళ ఎందరూ బలహీనతల చేత బాధపడుతున్నారు అంటే, నాకు తెలిసి ఆ చిన్నోడు తప్ప అందరు చేతులు ఎత్తుతారు. అవునా కదా? తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక బలహీనత చేత బాధపడుతూనే ఉన్నారు. ఈ దినాన ప్రభు నీతో చెప్పే మాట ఏంటంటే, దానిని నేను కట్టబోతున్నాను, దానిని నేను మరలా సరిచేయబోతున్నాను. నీ గుండె చెదరిన పరిస్థితుల మధ్య వచ్చావు కదా, వెళ్తూ ఉన్నావు కదా, ఎటు తోచని పరిస్థితుల మధ్య అతలాకుతలమైన బ్రతుకుతూ ఉన్నావు కదా. నీతో సజీవుడైన యేసు చెబుతున్న మాట, నీ గుండెను నేను మరలా కట్టబోతున్నాను, చెదరిపోయిన నీ గుండెను నేను బాగు చేయబోతున్నాను, నీ గాయాలను మాన్పబోతున్నాను. నాకు గుండె అయితే బాగానే ఉందండి, నా సమస్య గుండె దగ్గర కాదు కాలు దగ్గర అని కొందరు, నా సమస్య గుండె దగ్గర కాదు లివర్ దగ్గర అని కొందరు అలా అనుకుంటారేమో. అది కాదు. కానీ నీ సమస్య ఏదైనప్పటికీ మొదట బాధపడేది ఎక్కడ? గుండెలోనే. అవునంటారా? నీకు మానసికంగా సమస్యలు వచ్చినా ఎక్కడ నొప్పి వస్తుంది. నీకు శరీరంలో ఏ భాగంలో బలహీనత వచ్చినా ఇక్కడ తెలియని ఆందోళన. ప్రభు చెబుతా ఉన్నారు, ముందు దీనిని బాగు చేస్తారంట ఆయన. ఇంతకంటే అద్భుతమైన వాక్కు చెప్పే వ్యక్తిని, దేవుణ్ణి ఎక్కడన్నా మీరు చూసారా? నేను నిన్ను లోపల నుంచి బాగు చేసుకుంటూ వస్తా. ఆమేన్. బయట 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 కాదు,
ఫ్రమ్ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ. ఫిజికల్గాను, భౌతికంగా గాను, మానసికంగా గాను, మెంటల్గా గాను, రెండు విధాలా నేను నిన్ను బాగు చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ వర్క్స్ ఇన్ బ్రోకెన్ హార్ట్. దేవుడు విరిగిన హృదయంలో, నలిగిన హృదయంలో, చెదరిపోయిన హృదయంలో క్రియ చేయడానికి ఇష్టపడతాడు. ఒక వ్యక్తి ఉన్నారు, నాకు తెలిసిన ఆయన పుట్టినప్పటి నుంచి గుడ్డోడు, అంధుడు. అనుకుంటున్నాడు, నా జీవితంలో వెలుగు ఎట్లా ఉంటుందో తెలియదురా నాకు, నా జీవితంలో ఒక మనిషి ఆకారం ఎలా ఉంటుందో నాకు తెలీదు, మనిషి ముక్కు ఎలా ఉంటుందో తెలీదు, చెట్లు ఎలా ఉంటాయో తెలీదు, పక్షులు ఎలా ఉంటాయో తెలీదు. నో వీడియో, ఓన్లీ ఓన్లీ ఆడియో. ఆడియో బాగుంది కానీ వీడియో లేదు. బాధపడ్డాడు. ఇంతేరా నా బ్రతికి, ఇంకా నేను చచ్చేంత వరకు నా బ్రతికింతే అనుకుంటున్న సమయంలో జరిగిన ఒక అద్భుతమైన విషయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గమున పోవచుండగా. ఎవరైనా? యేసయ్య, యేసుక్రీస్తు మార్గమున పోవచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, బ్రతికున్నాడనే పేరే కానీ చచ్చిన వానిలా ఉన్నది ఆయన పరిస్థితి. ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, ఒకళ్ళు తీసుకొని వెళ్ళాలి. తన సొంతంగా అడుగు వేయలేడు. వెలుతురుంది కానీ అడుగు వేయలేడు. కారణం, కళ్ళు లేవు కదా. ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తుతో పాటు ఉన్న 12 మంది ఉన్నారే, ఆ 12 మంది దేవునితో ఒక మాట అంటున్నారు, యేసుతో. ఆ మాట చదవండి ఒకసారి, 2వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా. ఎంత ఘోరం అండి. చేతనైతే సహాయం చేయాలి, చేతనైతే 4 రూపాయలు వేయాలి, చేతనైతే కొంచెం ఆహారం తీసుకెళ్ళి పెట్టాలి. వీళ్ళు అడిగే మాట ఎలా ఉందో చూడండి. ఈ రోజున నీవు కూడా ఒకవేళ నీ భర్త ద్వారా నీకు సమస్య అయి ఉండొచ్చు, లేక నీ భార్య ద్వారా అయి ఉండొచ్చు, ఇద్దరు బాగుంటే తల్లిదండ్రుల ద్వారా అయి ఉండొచ్చు, లేక అత్తమామల ద్వారా అయి ఉండొచ్చు, అన్నీ బాగున్నాయి అనుకుంటే పిల్లల ద్వారా సమస్య అయి ఉండొచ్చు. అంత కుటుంబం అంతా నిమ్మలంగా ఉన్నాం అనుకుంటే శరీరంలో రోగమై ఉండొచ్చు, బలహీనత అయి ఉండొచ్చు, అనారోగ్యమై ఉండొచ్చు, మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు అయి ఉండొచ్చు. నీ బాధ నీవు పడుతూ ఉంటే వస్తారు కొంతమంది, కొన్ని గ్యాంగులు వస్తూ ఉంటాయి, కొన్ని పుకార్లు మాట్లాడే వాళ్ళు వస్తూ ఉంటారు. వీడు ఇలా ఎందుకు అయ్యాడు, వీడి బ్రతికి ఇలా ఎందుకుంది, వాళ్ళ బ్రతుకులు చూసుకోరు, వాళ్ళ పరిస్థితులు చూసుకోరు. ఆ మధ్య ఒక వ్యక్తి నాతో వచ్చి ఒక మాట అడిగారు. ఫలానా వ్యక్తి నాతో ఈ విషయం మాట్లాడారు అని అంటే, ఏం విషయం మాట్లాడారు అని అడిగా. అప్పుడు చెప్పింది ఏంటంటే, నాకు వేరే వ్యక్తి యొక్క ప్రవర్తన నచ్చడం లేదు కాబట్టి నేను బల్ల తీసుకోవట్లేదు, బల్లారాధనలో చెయ్యి వేయట్లేదు అని ఆ వ్యక్తి ఈ వ్యక్తికి చెప్పారంట. అంటే మనం పక్కనోళ్ళ దాంట్లో, ఇతరుల దాంట్లో మనం మనకు అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ముందు మన బతుకు ఎట్లా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మనం సక్రంగా నడుచుకుంటున్నామా అనే కనీస జ్ఞానం ఉండదు మనుషులకి. నీవే బాధలో వెళ్తా ఉన్నావే, నీ గుండె చెదరిపోయి గాయాల పాలయ్యి ఎంతగానో అనారోగ్య పరిస్థితుల మధ్య, లేక మానసిక పరిస్థితుల మధ్య ఏదో తప్పు చేసావు, చేయకూడదు చేసి లేనిపోని సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు కొందరైతే, ఎలాంటి తప్పిదం లేకపోయినప్పటికీ బలహీనతల పాలైన వాళ్ళు మరికొందరు.
నీ బాధ నీకు సరిపోతూ ఉంటే ఈ 12 మంది శిష్యుల్లాగా వస్తూ ఉంటారు కొంతమంది. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడి తల్లి పాపం చేసిందా, వీని తండ్రి పాపం చేశాడా? ఏం మాటలు అవి? ఈ దినాన మీతో కూడా ఇలాగ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయాన్నే మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కొద్ది నువ్వు కష్టపడి నీ ఇల్లు కట్టుకున్నావు, నీ కొద్ది నువ్వు కష్టపడి 4 డబ్బులు సంపాదించుకున్నావు. జనుల నుంచి వచ్చే మాట ఎలా ఉంటుంది తెలుసా? ఏం చేసి సంపాదించాడు, ఏమంత ఇన్కమ్ వస్తున్నట్టేం అనిపించలేదే, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, భలే కట్టినాడే, భలే తెచ్చుకున్నాడే, భలే వాహనాన్ని కొన్నాడే, చాలా ఎదుగుతూ ఉన్నాడే, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తే వీళ్ళకెందుకు? ఈ 12 మంది నీ మధ్యనే సంచారం చేస్తూ ఉంటారు. సంఖ్య గురించి కాదు కానీ ఆ విషయాల గురించి చెప్తున్నా నేను. 12 మంది అంటే ఖచ్చితంగా 12 మంది అని కాదు. ఆ టైప్ ఆఫ్ పర్సన్స్, ద టైప్ ఆఫ్ థింకింగ్, ఆ విధానాల్లో ఆలోచించే మూర్ఖులైన మనుష్యులు నీ మధ్య సంచారం చేస్తూ ఉంటే నీవు ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకో. అప్పుడు ప్రభు అంటున్న మాట 3వ వచనం, యేసు శిష్యులతో చెప్తా ఉన్నాడు. శిష్యులు ఏం క్వశ్చన్ వేశారండి? ఏమని ప్రశ్నించారు యేసుక్రీస్తుని? చెప్పాలి అబ్రాం గారు. యేసుక్రీస్తుని ఏమని ప్రశ్నించారు? వీడు పాపం చేశాడా, వీని తల్లిదండ్రులు పాపం చేశారా అని యేసుక్రీస్తుని అడిగారు కదా. అప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులతో చెబుతున్న మాట చదవండి. యేసు వీడైనను వీని కన్నవారైనను వీని తల్లిదండ్రులైనను పాపము చేయలేదు గాని చేయలేదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు బిగరగా. అంత ఎక్కువ థింక్ చేసి నా తల్లిదండ్రులు ఏమన్నా పాపం చేశారా, నేనేమన్నా పాపం చేశానా అని అనుకోని అవసరం ఏం లేదు. ఈ వాక్యాన్ని ఇంకో విధంగా కూడా తీసుకుంటారు. పాపం చేసినప్పటికీ కూడా నేనేం పాపం చేయలేదంట, ఈరోజు పాస్టర్ అయ్యా చెప్పిండు, ఇప్పటి నుంచి నేను బాగానే ఉన్నానంట, నేను ఇన్ని రోజులు పాపిని అనుకున్నా, అలా ఏం కాదంట. అంత లేదు, నీకు తెలుసు నువ్వు పాపం చేసావో, తప్పు చేసావో, పుణ్యం చేసావో నీకు తెలుసు. ఒకవేళ నీవు మాత్రము శుద్ధమైన హృదయంతో సక్రంగా నడుచుకుంటున్నప్పటికీ నీకు శోధనలు వస్తున్నాయంటే నీవు భయపడని అవసరం లేదు. కారణం ఏంటంటే నీ ద్వారా దేవుని క్రియలు జనుల మధ్య కనపరచబడేందుకు మాత్రమే ఇవి వచ్చాయి. ఆమేన్. అంతే తప్ప వేరే ఏమీ లేదు. నీ గుండెను దేవుడు బాగు చేయబోతున్నారు, నీ హృదయాన్ని ఆయన బాగు చేయబోతున్నారు, నీ గాయాలను ఆయన కట్టబోతున్నారు. హల్లెలూయా. 12 మంది వచ్చారండి, విచ్చలవిడిగా మాట్లాడారు, తక్కువ చేసి మాట్లాడారు, హేళన చేసి మాట్లాడారా? అర్థం చేసుకున్నది ఎవరండి చెప్పండి? అందరి నోట్ల ఆ మాట రానివ్వండి. యేసుక్రీస్తు మాత్రమే నిన్ను అర్థం చేసుకుంటాడు. ఏ మనిషి అర్థం చేసుకోడు. నిన్ను అర్థం చేసుకోకపోగా సూటిపోటి మాటలతో నిన్ను భయంకరంగా బాధ పెడతారు వాళ్ళు. కానీ నీ దేవుడు నిన్ను అర్థం చేసుకొని నీ పక్షాన నిలబడి మాట్లాడుతారు ఆయన. ఆమేన్. వాస్తవానికి ప్రభువు కూడా మాట్లాడుకుంటారులే నలుగురు అని చెప్పి ప్రభు తన మార్గంలో వెళ్ళిపోలేదంట. ఆయన తన శిష్యులకి జవాబిచ్చారు. ఈరోజు నీకు కూడా నిన్ను ఆ మాట ఈ మాట ఆ మాట ఈ మాట అని కృంగదీసి బలహీనపరుస్తున్న ఆ జనులకు ప్రభువే నీ పక్షాన ఉండి నీ ప్రక్కన నిలిచి వారికి సూటిగా సమాధానాన్ని ఇస్తారు. అట్లా ఇట్లా కాదు, మళ్ళీ తిరిగి లేవకుండా ఇస్తారు ఆయన, మళ్ళీ తిరిగి నోరు తెరిచి మాట్లాడకుండా ఇస్తారు. ఆయన ఇచ్చే సమాధానం అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆయన ఇట్లు చెప్పి ఉమ్, నేల మీద ఉమ్మి వేసి ఉమ్. ఉమ్మితో బురద చేసి ఆ. వాని కన్నుల మీద ఆ బురద పూసి ఆగండి. నేల మట్టి మీద తన ఉమ్మి వేసి బురద చేసి, ఇది మీకు ఎలా, ఏం గుర్తొస్తుంది ఇక్కడ? మీకేం గుర్తొస్తుంది? చిన్నప్పుడు చేసుకున్న బొమ్మలు గుర్తొస్తున్నాయా? సృష్టి ప్రారంభం గుర్తు రావట్లే? దేవుడు ఏం చేశాడు మనిషిని తయారు చేయడానికి? మంటితో, నేల మంటితో తయారు చేశాడు కదా మనిషిని. ఇక్కడేం జరుగుతూ ఉంది? నేల మంటిలో తన ఉమ్మి వేసి దానిని బురదలా చేసి వాని కన్నులకు పూసాడు ఆయన. నేల మంటి అంటే ఆదాం అక్కడి నుంచి వచ్చాడు కదా. ఆదాం అంటే మనము ఉమ్మి వేయబడితే, అంటే యేసు నీలోనికి వస్తే నీ కన్నులు తెరవబడతాయి. ఆమేన్. నీ కన్నులు ఈ రోజు కూడా తెరవబడకపోవడానికి గల కారణం ఆ ఉమ్మి అనేది ఆ మంటిలోనికి రాలేదు. ఎన్నాళ్ళు ఆ నేల మంటిలో నీవు ఉంటావు? క్రియేటర్, సృష్టికర్త ఎవరు? యేసు. క్రియేషన్ ఏంటిది? సృష్టి ఏంటిది? నేల మంటికి క్రియేషన్కి క్రియేటర్ కలిశాడంటే అప్పుడు నూతనమైన శక్తి అక్కడ పుడుతుంది. మంటితో ఇన్నాళ్ళు నీవు మంటిలాగానే ఆదాము స్వభావంలోనే ఉన్నావేమో, నీలోనికి కానీ ఆయన ప్రవేశించాడంటే నీ కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉమ్మి అంటే ఇంకో విధంగా కూడా ఆలోచన చేయొచ్చు. అవమానం. నీ అవమానములో నీ దేవుడు నీకు తోడుగా ఉండి నీ పక్షాన నిలిచి గుండె చెదరిన నీ యొక్క గుండెను బాగు చేస్తారాయన. నీ గాయములను ఆయన కడతారు. 7వ వచనంలో ఒక మాట రాయబడింది. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. బురద రాసినంత మాత్రాన కళ్ళు తెరవబడ్డాయా అండి? గుడ్డివాడిగానే ఉన్నాడు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? వెళ్ళి కోనేట్లో కడుక్కో. విశ్వాసం ఉంటేనే అడిగేస్తారు ఎవరైనా, అవునా కదా? నా కళ్ళు లేక నేను ఇబ్బంది పడతా ఉంటే నువ్వేందో కళ్ళకు పూసినావు, ఇప్పుడు పోయి నన్ను కడుక్కోమంటున్నావు అని క్వశ్చన్ వేయలేదు ఆయన. దేవుడు చెప్పాడు వెళ్ళు కడుక్కో, బాగుపడతావు అన్నాడు. వెళ్ళాడు, నడిచాడు, చూడలేకపోయాడు కానీ నమ్మాడు. జరిగిన విషయం ఏంటంటే వాడు చూపు గలవాడై వచ్చెను. హల్లెలూయా. ఇదే విధేయత నీకు కూడా ఉంటే నీ గాయాలను కూడా ఆయన కడతారు. ఇదే విధేయత నీకు కూడా ఉంటే చెదరిపోయిన నీ గుండెను మరలా ఆయన బాగు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టి గ్రుడ్డి వాణి వలె నీ పరిస్థితి నీకు ఒకవేళ ఈ దినాన ఉన్నదేమో. యేసుక్రీస్తు ప్రక్కన తిరుగుతున్న వాళ్ళు అంటే విశ్వాసులనబడిన వాళ్ళ ద్వారానే నీకు శోధనలు, శ్రమలు, సూటిపోటి మాటలు వస్తున్నాయేమో. ఏ మాత్రము భయపడకు, జంకకు, స్థిరంగా నిలబడు. నీ పక్షాన నిన్ను అర్థం చేసుకొని ఆ దేవాది దేవుడు నిలవబడతాడు. ఆయన నిన్ను స్వస్థపరిచి వారి ఎదుటనే, శిష్యుల ఎదుటనే అతనికి స్వస్థత కలిగినది. అతను గంతులు వేసుకుంటూ వెళ్ళుంటాడు. నాకు తెలిసి సంతోషంగా వెళ్ళుంటాడు. అద్భుతమైన స్వస్థత పుట్టి గ్రుడ్డి వానికి కలిగినట్లుగా నీ హృదయ గాయాలను, మానసిక గాయాలను ఆయన కట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయాన్ని చెప్తాను.
ఒక తల్లి గారికి ఒకే ఒక కుమారుడు. ఎంతమంది? ఒక్కడే కొడుకు. భర్త చనిపోయాడండి. ఆ మొక్కతైతే ఎలాగో నెట్టుకొని పోయేది. ఒక పూట తినకుండానో ఏదో ఒక రకంగా పూట గడిపేది. కానీ అలా కాదు కదా. ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. కుమారుని కోసమైనా పని చెయ్యాలి, కుమారుడి కొరకైనా శ్రమ పడాలి. ఆ తల్లి అలాగ కొనసాగుతూ ఉంటే కొన్ని రోజులకి ఆ దేశంలో కరువు వచ్చింది. అన్నీ కూడాను కరువు దెబ్బకి అన్నీ కరువులోనికి ఆ కరువు పరిస్థితుల మధ్య ఏ దానిని కూడాను కొనుక్కునే స్థితి లేకుండా, అసలే దీనస్థితి. ఇంకా ఈ పరిస్థితి వారిని ఎంత కృంగతీసిందంటే, ఇక అయిపోయాంరా, ఈ కరువులో మన ఇద్దరం చచ్చిపోతాము, అయిపోయింది, మన బ్రతిక అయిపోయింది, మీ నాయన ఉంటే బాగుండేది, కొంచెం ఏమన్నా సహాయం చేసేవాడు, నా వల్ల కూడా కావట్లేదయ్యా, ఈ రోజుకి మాత్రం మనకి కొంచెం పిండి ఉంది, కొద్దిగా నూనె ఉన్నది, వాటితోటి మనం ఒక చిన్న అప్పం చేసి ఇస్తారా నీకు, దాన్ని తిన్నాక ఇంకా మనకు అదే లాస్ట్రా బాబు, ఇంక అదే మనకు ఆఖరిది, అది తిన్నాక నువ్వు బ్రతుకుతావో చేస్తావో నా చేతిలో లేదయ్యా, ఇంకేమీ లేదు, మన దగ్గర ఏమీ లేదు అని ఆ తల్లి ఆ కుమారునితో చెప్పి, సరే వండాలంటే ఏం కావాలి? గ్యాస్ స్టవ్వా? పుల్లలు కావాలి కదా, ఇప్పుడున్నాయి. ఆ పుల్లల కోసం ఆ తల్లి వెళ్ళింది. మొదటి రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఆ ప్రవక్త వచ్చి ఆ తల్లిని ఒక రొట్టె చేసి అమ్మా అని అడిగాడు. ముందుగానే ఎట్లా ఉందేమో పరిస్థితి, ఒకే ఒక్క రొట్టెకు సరిపోయేంత పిండి నూనె ఉన్నాయి. ఈ మనిషేమో తిని సద్దాంరా అని చెప్పి ఆమె అనుకుంటా ఉంటే, ఈయన గారు వచ్చి దాన్ని కూడా అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు లేమి కలిగిన పరిస్థితుల మధ్య, మీకు ఏమీ లేదు అనుకుంటున్న పరిస్థితుల మధ్య దేవుడు మిమ్మల్ని ఖాళీ చేస్తాడు. ఇప్పుడు ఆమె ఏం చెప్పరు, మీరు చెప్పమని చెప్పినా చెప్పరు. మీ చేతులను ఆయన పూర్తిగా ఖాళీ చేస్తాడు. ఎట్లా ఖాళీ చేస్తాడంటే, అసలు ఇంక చేతిలో ఏమీ లేకుండా చేస్తాడు ఆయన. అట్లా ఎందుకు చెయ్యాలి, ఉన్నదానినే అభివృద్ధి చేయొచ్చు కదా అని అనుకుంటారేమో. అట్లా చేయరు ఆయన. ముందు నీ దగ్గర ఉన్నదనంతటిని తీసి అప్పుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మేము చిన్నగా ఉన్నాం అప్పుడు. ఆయనకి ఆ నెలలో ఉద్యోగం పోయింది. లాస్ట్ శాలరీ అంట. లాస్ట్ శాలరీ పాస్టర్ గారు సంతోషంగా వచ్చాడు. ఆయన ఇదేంద్రా ఫస్ట్ శాలరీ అన్నట్టుగా తీసుకొచ్చినాడే అనుకున్నాం. ఏందన్నా అంకుల్, పెద్ద ఆయన, ఏంది అంకుల్ బాగా సంతోషంగా ఉన్నారు అంటే, ఇదే లాస్ట్ మంత్ బాబు, ఆఖరి నెల నా ఉద్యోగంలో నన్ను తీసేశారు అని అంటే, మరి ఎందుకు వచ్చారు ఇప్పుడు, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారా అని అంటే, ఆయన అన్నాడు, ప్రార్థన చేసుకొని ఈ శాలరీని పాస్టర్ గారికి ఇద్దామని వచ్చాను బాబు అని అన్నాడు. శాలరీ ఇవ్వటం ఏంది అంకుల్, అసలుకే మీ ఉద్యోగం పోయింది కదా, అసలే మీకు లేని పరిస్థితుల మధ్య ఉన్నారు కదా, మీకు మరి ఎట్లా, డబ్బు ఎట్లా, లెక్క ఎట్లా అని అంటే, ముందు దేవుడు నన్ను ఇది ఇవ్వమని చెప్పాడయ్యా, నేను ఇవ్వడానికి వచ్చాను, తర్వాత సంగతి మరి ఏం చేస్తాడో ఆయనకే తెలియాలి అన్నాడు ఆయన. తర్వాత అద్భుతం జరిగిందిలే. తర్వాత తర్వాత నెలలో ఘనమైన కార్యం జరిగింది. ఆయన ఇంతకుముందు వచ్చిన ఆ శాలరీకి ఇంకా సగం రెట్టు పెరిగి శాలరీ వచ్చింది ఆయనకి. నిజంగా ప్రభు కార్యాలు విచిత్రంగా ఉంటాయి. అసలు మనం అంచనాలు వేయలేము వాటిని, మన ఊహకు కూడా అందదు. అక్కడ మాట రాయబడింది, అండర్లైన్ చేయండి, అది నేను చావక ముందు అని రాయబడిందా?
12వ వచనంలో మేము చావక ముందు అని రాయబడింది. అంటే ఆఖరి క్షణాల్లో ఈ గుండెకి గాయమైంది, ఈ గుండె మరలా కట్టుకోదు, ఈ అనారోగ్యము నాలో ఏలుబడి చేస్తూ ఉంది, ఈ అనారోగ్యం ఇంకా బాగుపడదు, ఇక ఇంతే చచ్చేంత వరకు నేను ఇలాగే ఉండాలి, ఈ నిందలతోనే నేను బ్రతకాలి, ఈ సమస్యల మధ్య నేను వెళ్ళాలి అనుకుంటున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో చెబుతున్న మాట, ఆఖరి సమయం వరకు ఆయన నిన్ను చూస్తానే ఉంటాడు. నీ చేతిలో ఉన్న దానిని ఖాళీ చేసిన తరువాత ఆయన తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట 13వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, అక్కడ భయపడవద్దు. దేవుడు నీతో చెబుతా ఉన్నారు, భయపడవద్దు. నీ గుండెకు కలిగిన గాయాలను నేను మాన్పబోతున్నాను, నేను నిన్ను బాగు చేయబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీవు భయపడనక్కరలేదు. దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించే ముందు ఖాళీ చేస్తాడు. బిఫోర్ హీ ఫిల్స్ హీ ఎంప్టీ ఎయిదర్ యువర్ హ్యాండ్ ఆర్ యువర్ పాట్. నీ కుండనైనా ఖాళీ చేస్తాడు, నీ చేతులనైనా ఖాళీ చేస్తారు ఆయన. కుండ ఖాళీ అవ్వడం అంటే ఏం గుర్తొచ్చింది మీకు? ఖాళీ అయిన కుండ. బాణలు కానా పెండ్లి విందులో ఏం జరిగింది? బాణలు ఖాళీ అయ్యాయా? సగం ఉన్నాయా? ఖాళీ అయ్యాయా? అంతే. ఖాళీ అయిన తర్వాత కానీ దేవుని కార్యం జరుగుతుంది అక్కడ. ఓవర్ఫ్లో, దాని పట్టజాలకుండా పొర్లి పొంగేలాగున ఆయన దానిని నింపాలంటే ముందది ఖాళీ కావాలా. దానిలో ఉన్న పాతది క్రొత్త దానితో కలపడం ప్రభుకి ఇష్టం లేదు. నీకు ఇవ్వబోయే క్రొత్త ఆరోగ్యమును పాత దానితో కలపడం ఇష్టం లేదు. కాబట్టే ఇప్పటికీ నీకు ఈ నొప్పులు, ఇప్పటికీ నీకు ఈ సమస్యలు, ఇప్పటికీ నీకు ఈ నిందలు, ఇప్పటికీ నిన్ను వెంటాడుతున్న ఈ అనారోగ్యము. మరి ఎప్పుడు బాగవుతుందయ్యా నాకు అంటే, పూర్తిగా ఇంక ఇది బాగుపడే రోగమే కాదు, బాగుపడే నేను మరలా తిరిగి కోలుకునే మనిషినే కాదు అనుకుంటావు చూడు, అప్పుడు ఆయన కార్యం జరిగిస్తారు. కోటు అప్పుడు జరిగిస్తారు ఆయన, చివరిలో కార్యం జరిగిస్తారు. భయపడవద్దు అని అక్కడ రాయబడింది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. వాస్తవానికి ఇంత ప్రేమ కలిగిన దేవుడైతే మొదటనే ఆ పిండిని ఆ నూనెను ఆశీర్వదించవచ్చు కదా. ఏం చేశారు ఆయన? ప్రవక్తని పంపించాడు, దైవజనుణ్ణి పంపించాడు, పెద్దామె దగ్గరికి, తల్లిగారి దగ్గరికి దైవజనుణ్ణి పంపించాడు. అంటే మొదట నీకు సహవాసం ముఖ్యం, తర్వాతే సరఫరా. సహవాసం లేకుండా నాకు సరఫరాలు కావాలి, దేవుడు నా అవసరతలు తీర్చాలంటే అవ్వదది. దేవుడు నీకు ఒక మంచి సహవాసాన్ని ఇచ్చారు, దానిలో నీవు నమ్మకంగా కొనసాగు. నీకు కావలసిన సరఫరాలన్నీ ఆయన తీర్చబోతున్నారు, దయచేయబోతున్నారు. మొదట సహవాసాన్ని ఇచ్చారు ఆమెకి దేవుడు, తరువాత సరఫరాని ఇచ్చాడు. ఆ సరఫరా ఎలాంటి సరఫరా అంటే, ఎలాంటి ఆశీర్వాదం అంటే, కరువు కాలం అంతా కూడాను బ్రతుకుతానే వచ్చారంట. తొట్టిలో పిండి అయిపోయిందా? తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. అంతే, ప్రభు చేసే కార్యం అలా ఉంటుంది. ఆమె మరి మొదటి అప్పం చేసుకొచ్చిందా లేదా, మమ్మల్ని అక్కడనే సస్పెన్స్లో పెట్టారు అనుకుంటారేమో. చేసుకొచ్చింది, ఆమె చేసుకొని వచ్చింది. నేనే ఇబ్బందుల్లో ఉంటే మళ్ళా నాకే పడిందే అని చెప్పి ఆమె అనుకోలే. ఏదైతే అది అయింది, దైవ సేవకుడు చెప్పాడు కదా ఇచ్చేద్దాం అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చింది. దేవుడు దానిని బహుగా దీవించి ఓవర్ఫ్లో అయ్యేటట్లుగా, పొర్లి పొంగేటట్లుగా వారికి సమృద్ధిని కనపరిచి, వారి యొక్క గాయాలను, హృదయ బాధలను తొలగించి నెమ్మదితో నింపిన దేవుడు నీ పట్ల కూడాను కార్యము జరిగించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
16వ వచనంలో ఉంటుంది ఆ మాట. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టు. నిజమండి, మన దేవుని కార్యాలు బహుఘనమైనవి. ఆ పుల్లలు ఏరుకోవడానికి, కర్ర పుల్లలు ఏరుకోవడానికి పోయిన పెద్ద ఆమెతో, ఆ విధవరాలితో ఆ దైవజనుడు కానీ రాకపోయి ఉంటే పరిస్థితి ఏమయ్యేది? నీవు ఏదో నామకార్థంగా ఇక్కడికి రాలేదు. సంఘంలో ఏదో మందిరం ఉంది కదా పోదాము అన్నట్లుగా నీవు రాలేదు. దేవుడే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు. కారణం ఏంటంటే నీకు మొదట సహవాసాన్ని ఇచ్చి తరువాత నీకున్న అవసరతలన్నిటినీ తీర్చేందుకు ప్రభు ఇక్కడ నిలవబెట్టారు నిన్ను. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా విరిగిన హృదయాన్ని స్వస్థపరుస్తాడు ఆయన. రెండవదిగా మూసుకున్న కళ్ళను తెరుస్తాడు ఆయన. మూడవదిగా ఖాళీ చేతులను నింపుతారు ఆయన. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, మీకు గుర్తుందా? రీసెంట్గా ఎక్కువ ప్రముఖంగా అది ప్రచారం అయింది, వార్త న్యూస్లో కూడా చాలా వచ్చింది. ఒక తల్లి 2 పిల్లల్ని అటు ఇటు పెట్టుకొని నడుచుకుంటా వెళ్తా రైల్వే స్టేషన్లో వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోయిందని. ఏంటండి తెలీదా? చాలా వైరల్ అయింది ఆ విషయం కదా. అవును, ఏంటంటే ఆ తల్లి 2 పిల్లల్ని, కొడుకు బిడ్డ ఇద్దరిని, అటు కొడుకుని ఇటు బిడ్డను పెట్టుకొని రైల్వే స్టేషన్లో వెళ్తా ఉన్న వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అది పోయింది. తర్వాత కనిపించలేదు ఆమె. కనిపించకపోయేసరికి బంధువులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మరి ఎలాగ ఇన్ఫర్మేషన్ అది పోలీసులకి ఎలా కంప్లైంట్ ఇచ్చారో ఏమో తెలియదు. కానీ పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది. పోలీసులు ఏం చేశారు? వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. తర్వాత తేలింది ఏంటంటే ఆ 3 శవాలు రైల్వే ట్రాక్ మీద ఉన్నాయి, చచ్చిపోయి రైలు కింద పడి చచ్చిపోయారు. ఈ విధవరాలి పరిస్థితి కూడా అదే సమయంలో ఆ ప్లాట్ఫామ్ మీద ఆమె నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఉంది. అదే సమయంలో ఏలియా లాంటి ప్రవక్త అక్కడికి వచ్చుంటే ఏం జరిగేది? బ్రతుకు మీద ఆశ పుట్టేది, మరలా ఆమె జీవించేది. అలా అని చెప్పి ఇక్కడ రాజుల గ్రంథం 1 రాజులు 17వ అధ్యాయంలో ఉన్న ఈ విధవరాలి ఉన్న పరిస్థితిలో లేదామే. మంచి ఉద్యోగం అంట, భర్త ఉన్నాడు, 2 పిల్లలున్నారు, కానీ పోయి చనిపోయింది ఆమె. అలాంటి వాళ్ళు మీ ఎదుట కూడా తిరుగుతూ ఉంటారు. ఇక మన బ్రతికింతే, ఇంకా అవసరమా అనుకున్న వాళ్ళు మీ ఎదుట కనిపిస్తూనే ఉంటారు. వారికి నీవు ఒక ఏలియావు కావాలి, వారికి నీవు ఒక దైవజనుడివి కావాలి, వారికి నీవు ఒక ప్రవక్తవు కావాలి. నేను ఏలియా కావటం ఏందయ్యా, అంత నాకు లేదులే. అవును, మనకంత లేదు. అయినా ఆ టైంలో నీవు చేసి మాట్లాడి ఆదరించే ఆ మాటలు వారిని ఎంతో బలపరుస్తాయి. అదే ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి వచ్చి ఆమెతో మాట్లాడి ఇలా కాదమ్మా అని కష్ట సుఖాలు పంచుకొని ఉంటే ఆమె విషయము తెలియపరిచేది. ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడే మనిషి దగ్గరకు వస్తే ఖచ్చితంగా అన్ని విషయాలు చెబుతారు, ఖచ్చితంగా పంచుకుంటారు. ఎందుకంటే హృదయంలో అది నిండి పొంగి పొర్లిపోయి నోట్లో నుంచి వస్తాయి ఇంకా మాటలు. ఆ బాధ అంతా కూడా ఆ తల్లికి ఆ రోజున ఎవరు లేరు సహకారంగా, చనిపోయింది ఆమె. ఒక ఆయన ఒక సాయంత్రం 9 ఆ టైంలో ఫోన్ చేశాడు. నేను అప్పుడు 6వ తరగతి ఏమో చదువుతూ ఉన్నా. నాన్నగారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్నా అని అంటే, ఏంటి ఆయన పేరు ఏం ఐడియా ఉందా? ఎవరంటే ఏదో బిల్డింగ్ ఎక్కాడు, పెద్ద అపార్ట్మెంట్ ఎక్కాడు. ఎక్కి ఇంకా చనిపోదామని చెప్పి
ఇదిగో బిల్డింగ్ అపార్ట్మెంట్ ఎడ్జ్ ఇది అనుకోండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి దూకి చచ్చిపోదాం అనుకున్న టైంలో ఎందుకో అమ్మ నాన్న గుర్తొచ్చారంట. అన్నతో ఒకసారి మాట్లాడాలని చెప్పి అప్పుడు ఫోన్ చేశాడు. గుర్తుందామా? ఫోన్ చేశాడు. ఏమీ లేదు, ప్రార్థన ఆదరించారు. అమ్మా నాన్న ఎంతో బలపరిచారు. నాన్న ప్రార్థన చేశారు. ఆయనకి దేవుడు ఎలా తిప్పాడంటే ఆ బిడ్డను ఆ చావాలి అనుకున్న పరిస్థితుల్లో నుంచి మరలా వెనక్కి తీసుకొచ్చారు. మరలా వెనక్కి తీసుకొచ్చి ఈ రోజుకి కూడాను సజీవంగానే ఉన్నాడు ఆ వ్యక్తి. అలాగా మనము కూడా అలాంటి వారికి దేవుడు నీ గుండెను బాగు చేశాడు, బాగు చేస్తారు ఆయన. నీవు ఇతరుల గుండెను బాగు చేయగలిగిన ఆ పరిపక్వత, మెచ్యూరిటీ రావాలి మీకు. ఎంతసేపు మన సమస్యలే కాదు, ఇతరుల సమస్యల గురించి కూడాను మనం ప్రార్థించే అనుభవంలోనికి వద్దుముగాక. హల్లెలూయా. యేసయ్యా నా అతిశయమా